హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి అజయ్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వెన్నెల అజయ్ ఫోన్ లిఫ్ట్ చేయాలో ఎవరు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినక అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోయి, మీరు ఎవరు మా మామయ్య ఫోన్ ఎత్తడానికి, అయినా మా ఇంట్లో ఉండటం ఏంటి మీరు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, ఎవరు నువ్వు, మా మామయ్య ఫోన్ నువ్వు ఎందుకు లిఫ్ట్ చేస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అది చూసిన వెన్నెల, నాకు కూడా అజయ్ కూడా మా అమ్మయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి, ఏంటి నీకు మామ, ఇంతకీ నువ్వెవరు, మా ఇంట్లో ఎవరు ఎందుకు ఉంటున్నావు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఏమీ చెప్పకుండా మాట్లాడుతుంది, సైలెంట్గా ఉంటుంది. మీరెవరు ఫోన్ చేశారు అని చెప్పేసి వెన్నెల అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే, నేను వైష్ణవి అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న వెన్నెల అయితే, వైష్ణవి నేను ఎవరా, నేను వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి ఒకసారిగా షాక్ అయిపోయి, ఏంటి వెన్నెల నువ్వేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, కొంచెం తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల అయితే, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, నేను ఇవన్నీ తప్పించుకొని మళ్ళీ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను, మీరందరూ క్షేమంగా ఉండండి, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది.